ఫాస్టింగ్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి చాలా మంది ఇంత ముందు వరకు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచిది, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేవాళ్ళు. మళ్ళీ ఈ మధ్య ఏమో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది కాదు, దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ముఖ్యంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు? సో ఆ పర్టికులర్ రీసెర్చ్ అండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నారు అనేది, మనం ఏదైనా రీసెర్చ్ స్టడీ ఉంటే ఆ రీసెర్చ్ స్టడీ గురించి పూర్తిగా తెలియకుండా కేవలం ఆ రిజల్ట్స్ చూసి కంక్లూజన్ డ్రా చేసుకుంటే మనకి సరైన పిక్చర్ అన్నది రాదు. బేసికలీ వాళ్ళు ఏ పర్పస్తో చేశారు, అలాగే ఎలాంటి పార్టిసిపెంట్స్ని ఆ రీసెర్చ్ స్టడీలో ఇంక్లూడ్ చేశారు అనేది కూడా చూడాలి. జనరల్గా ఆలోచిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వైపు సాధారణంగా హెల్త్ బాగానే ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్ళట్లేదు కదా, ఏ వెయిట్ తగ్గడం కోసమనో లేకపోతే ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అలాంటి వాళ్ళు మొదలు పెడుతున్నారు. సో మొదలు పెట్టినప్పుడే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ రిస్క్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఏదో దీనివలన సడన్గా ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోతుంది కనుక అని ఎక్స్ట్రీమ్ చేశారనుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏది 8 hours ఈటింగ్ విండో కానీ, 10 hours ఈటింగ్ విండో కానీ, లేదంటే ఇంకా కొంతమంది 6 hours కానీ అట్లా పెట్టుకొని చేయటము. కొంతమంది ఏంటంటే 1 meal a day అంటే ఆల్మోస్ట్ 1 hour మాత్రమే ఈటింగ్ విండో పెట్టుకొని 23 hours ఫాస్టింగ్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే వీటన్నిటిని ఒకటే దాని కింద కేటగరైజ్ చేసినప్పుడు వివిధ రకాల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ వలన వచ్చే ఇంపాక్ట్ అంతా కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే దాని మీదే దాని వల్లనే వస్తోంది అనేది కేటగరైజ్ చేయడం జరుగుతుంది. సో అసలు ఆ స్టడీ అనేది ఎలాంటి వాళ్ళ మీద చేశారు అనే దాన్ని బట్టి మనం ఈ రిజల్ట్ మనకి అన్వయించుకోవచ్చా లేదా అనేది చూసుకోవచ్చు. అలా కాకుండా జనరల్గా చూస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అండి, కంటిన్యూస్గా తింటూ ఉండడం కాకుండా తినడం అనేటువంటి దానికి ఒక బ్రేక్ ఇచ్చి మన శరీరాన్ని ఆ ఫాస్టింగ్ జోన్లోకి తీసుకెళ్ళడం. జనరలీ యాక్సెప్టబుల్ వచ్చేసి 8 to 16 hours అంటే 8 hours ఈటింగ్ విండో అండ్ 16 hours ఫాస్టింగ్ విండో అనేది రీజనబుల్లీ హెల్దీ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ అడల్ట్ అంటే కొంచెం 18 years 20 years దాటిన వాళ్ళందరూ కూడా చెయ్యదగినది, సేఫ్, ప్రొవైడెడ్ వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇది సూట్ అవుతుంది. అలాగే ఏ 8 గంటలు తింటున్నారు అనేది కూడా దీంట్లో ముఖ్యం.